వెల్కమ్ టు కీ టాక్స్. హైదరాబాద్ని నేనే డెవలప్ చేశా, విజన్ 2020. ఈ రెండు ప్రచారాలు గత 25 ఏళ్లుగా మోతెక్కిపోవడం చూస్తూ ఉన్నాం. అసలు వాస్తవాలేంటి, నిజాలు వెలికి తీస్తే అసలు ఎవరి పాత్ర ఎంతుంటుంది? ఏపీలో అదే తరహా ప్రచార వ్యూహాలకి మరోసారి తెరతీస్తున్న సమయంలో ఒకసారి హిస్టరీని తిరిగేద్దాం. దిస్ ఈజ్ కీ టాక్స్ ఫర్ యూ. 2000 సంవత్సరం తర్వాత హైదరాబాద్లో సాఫ్ట్వేర్ రంగం అద్భుతంగా డెవలప్ అయిపోయిందని, కొత్త పుంతలు తొక్కించింది తానేనని చంద్రబాబు పదే పదే చెప్తూ ఉంటారు. విజన్ 2020తో ప్రణాళికలు వేసి దార్శనికత చూపించారు అని పొగిడించుకోవడం కూడా తరచుగా కనపడుతూ ఉంటుంది. 25 ఏళ్ల నాటి పరిస్థితులేంటి? వాస్తవాలే చెప్దాము, నెంబర్ల ఆధారంగా చెప్దాము, డేటా ఆధారంగా చెప్దాము. దిస్ ఈజ్ కీ టాక్స్. 1999 నుంచి 2004 మధ్యలో దేశవ్యాప్తంగా అనుకూలించిన ఆర్థిక వాతావరణ పరిస్థితుల వల్ల ఐటీ రంగానికి బూమ్ వచ్చింది. ఇది అంతర్జాతీయ నివేదికలు చెప్పే వాస్తవం. కావాలంటే మీరు చూడండి, స్క్రీన్ మీద చూస్తున్నారు. 1990 నుంచి 2000 సంవత్సరానికి మధ్య ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలో ఐటీ గ్రోత్ ఎక్కువ ఉంది అని లెక్క తీస్తే భారత్లో 5% పైగా ఉంటుంది. ఎందుకంటే ఇండియా ఈజ్ ద లీడర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాన్ పవర్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇలాంటి ఐటీ రంగంలో ఇండియాలో లీడర్ గా ఉన్న నగరం బెంగళూరు అంతర్జాతీయంగా 4th పొజిషన్ లో ఉంది 2000 సంవత్సరం నాటికి. 2003 నాటికి దేశంలో ఏ రాష్ట్రం ఐటీ ఎగుమతులు ఎంత ఉన్నాయి అని లెక్క తీస్తే చాలా ఆసక్తికరమైన వివరాలు తెలుస్తాయి. 18-19 వేల కోట్లతో మొత్తం ఇండియాస్ ఐటీ ఎక్స్పోర్ట్స్ లో 33%, 34% వాటాతో బెంగళూరు, కర్ణాటక అగ్రస్థానంలో ఉంటాయి. ఆ తర్వాత తమిళనాడు, మహారాష్ట్ర 9,000 కోట్లు, 10,000 కోట్ల ఎగుమతులతో ఉంటే హర్యానా, ఆంధ్రప్రదేశ్ చెరి 5,000కు పైగా కోట్లతో తర్వాత స్థానాల్లో ఉంటాయి. అంటే టాప్ 4, టాప్ 5 లో ఉంది 2003 నాటికే ఐటీలో ఆంధ్రప్రదేశ్. అలాగే ప్రాంతాల వారీగా జరిగిన డెవలప్మెంట్ కానీ, లేకపోతే కనుక ఐటీ బెనిఫిట్స్ ని లివరేజ్ తీసుకోవడంలో కానీ కర్ణాటక అన్ని రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉంది. కావాలంటే మీరు చూడండి, స్క్రీన్ మీద చూస్తున్నారు. ఒక బెంగళూరులోనే కాదు, మంగళూరులోను, మైసూరులో కూడా ఐటీ కంపెనీలు ఉండటము, టర్న్ ఓవర్ ఉండటము చూస్తూ ఉన్నాం. అదే ఏపీ విషయానికి వచ్చేసరికి పబ్లిసిటీ మొత్తం హైదరాబాద్ మీదే ఉంది. విజయవాడ, వైజాగ్ లో కానీ, కర్నూలు, తిరుపతి లాంటి చోట్ల కానీ ఐటీ మొలకలు వచ్చిన దాఖలానే లేదు. అంటే దూరదృష్టి ఉన్న విధానాలు కర్ణాటకలో, బెంగళూరులో ఉంటే దూరదృష్టి లేని విధానం మన దగ్గర ఉంది అనేది ఇక్కడ అర్థమైపోతుంది. ఆ తర్వాత 5-6 ఏళ్ల స్పాన్ తీసుకుంటే 2004 నుంచి 2009-10 వరకు నెక్స్ట్ ఫేజ్ అనుకుంటే గనక ఏపీ ఐటీ ఎక్స్పోర్ట్స్ 10 రెట్లు పెరగడం మనం చూస్తాం. దాదాపు 4-5 వేల కోట్లు ఉన్న ఐటీ ఎక్స్పోర్ట్స్ 2009 నాటికే 40,000 కోట్లు చేరడం చూస్తాం. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్లోనూ హైదరాబాద్ రికార్డు స్థాయిలో, కొత్త పుంతలు తొక్కే స్థాయిలో ఎమ్యూనిటీస్ విషయంలో కానీ, ఎయిర్ కనెక్టివిటీ విషయంలో కానీ, రింగ్ రోడ్ లాంటి ఫెసిలిటీస్ అందుకోవడం వల్ల కానీ హైదరాబాద్లో ఐటీ బూమ్ అనేది అమాంతం 2004, 2010 మధ్య పెరిగింది. మళ్ళీ 2014 నుంచి 2023 మధ్య రాకెట్ స్పీడ్తో హైదరాబాద్ ఎదగడం చూస్తాం. అందుకోసమే మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, హైదరాబాద్ టర్న్ ఓవర్ 2023 నాటికి ఎన్ని లక్షల కోట్లు ఉంది అనేది చూస్తే మనకి కళ్ళు బైర్లు గమ్ముతాయి. అంటే ఇక్కడ వాస్తవం ఏంటంటే 2004-10 మధ్య ఒక ఫేజ్ అనుకుంటే 2014 నుంచి 24 మధ్య మరో ఫేజ్. ఈ రెండింటి వల్ల హైదరాబాద్ పెరిగిన మాట వాస్తవం. ఈ మాట చెప్తే అసలు పునాదులు వేసింది ఎవరు, మైక్రోసాఫ్ట్ని తెచ్చింది ఎవరు అని మాట్లాడుతుంటారు కొంతమంది. ఎస్, మైక్రోసాఫ్ట్ ఎలాంటి పరిస్థితుల్లో వచ్చింది, ఎందుకు వచ్చింది అనే దాని మీద నేను ఆల్రెడీ ఒక వీడియో చేశా. మీరు ఆ వీడియో లింక్ కీ టాక్స్ లో చూడొచ్చు. అందులో మొత్తం డీటెయిల్స్, వాస్తవాలు పిన్ టు పిన్ ఉన్నాయి. ఒకవేళ ప్రపోజల్స్ తయారు చేయడమే విజను అని వాదించే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి ఒక్కటే సమాధానం. హైదరాబాద్లో మొదట ఐటీ కంపెనీ స్టార్ట్ అయింది 1986లో బేగంపేటలో. ఆ తర్వాత సైబర్ టవర్స్ నిర్మాణం మొదలైంది 1991లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి హయాంలో. మరి సైబర్ టవర్స్ కట్టింది జనార్దన్ రెడ్డి అని ఒప్పుకుందామా? హైదరాబాద్లో సాఫ్ట్వేర్ 86లోనే ఉందని ఒప్పుకుందామా? కొన్నిసార్లు హిస్టరీ వాజ్ నాట్ సో జుడిషియస్ అబ్బా. ఎలాగో అంటే కొందరు చేసిన వాళ్ళు చెప్పుకోరు, ఇంకొందరేమో చేయకపోయినా అంతా మేమే అని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తారు. కావాలంటే మీరు చూడండి, హైదరాబాద్లో అంతర్జాతీయ విమానాశ్రయం కట్టింది ఎవరు, ప్రపంచ స్థాయి విమానాశ్రయం అని గూగుల్ని అడగండి చెప్తుంది. అలాగే రింగ్ రోడ్డు లాంటి మణిహారం వేసింది ఎవరు, గూగుల్ని అడగండి చెప్తుంది.
ఇంకో మాట కూడా ఉంటుంది, బిల్ క్లింటన్ ని తీసుకొచ్చిన విజనరీ చంద్రబాబు అని కొందరు మాట్లాడుతూ ఉంటారు కదా. బిల్ క్లింటన్ హైదరాబాద్ లో దిగుండొచ్చేమో, కానీ ఆ తర్వాత వచ్చిన అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ హైదరాబాద్ రావడమే కాదు, మన వ్యవసాయాన్ని చూసి ఆశ్చర్యపోయి అర్థం చేసుకునేలాగా చేసిన ముఖ్యమంత్రి వైఎస్ఆర్. కానీ వైఎస్ఆర్ జార్జ్ బుష్ విషయంలో ఎప్పుడూ అంతలా ప్రచారం చేసుకున్నట్టు మనకి కనపడదు. అదే రకంగా చంద్రబాబు చేసుకున్న ప్రచారంతో పోలిస్తే హైదరాబాద్ కాంట్రిబ్యూషన్లోను డెవలప్మెంట్లోను కేసీఆర్ కేటీఆర్ చెప్పుకున్నది చాలా తక్కువనే అనిపిస్తుంది. లక్షల కోట్ల టర్నోవర్ తెచ్చే నగరంగా హైదరాబాద్ని తీర్చిదిద్దిన చంద్రబాబు స్థాయిలో కేసీఆర్ కేటీఆర్ ప్రచారం చేసుకోలేదేమో అని అనిపిస్తుంది. ఇన్ని మాటలక్కర్లా, ఒక క్లియర్ కట్గా ఒక ఉదాహరణ చూద్దాం. వెనకటికి కరువు వచ్చిన ఒక ఊళ్ళో సర్పంచ్ ఒక ఆయన ఉండేవాడు. ఊరంతా కరువు వచ్చి అల్లాడుతుంటే ఆయన మాత్రం మీకు పంచభక్ష పరమాన్నాలతో విందు భోజనం పెట్టబోతున్నా అని ప్రచారం మొదలుపెట్టాడు. అందులో చికెను, మటను, పులసల పులుసు, రొయ్యల వేపుడు లాంటివన్నీ ఉంటాయి అని మెనూ కూడా చెప్పాడు. అలాగే వెజిటేరియన్స్ని కూడా వదిలిపెట్టకుండా ఆవబెట్టిన పులిహోర, పనసపట్టు కూర లాంటివన్నీ మీకు వడ్డిస్తాను అని చెప్పాడు. ఆయన చెప్పిందే తడవుగా చుట్టూ ఉన్న భజన బృందం, మీడియా అంతా ఆ మెనూలో ఉన్న ఐటమ్స్ని వర్ణించడం మొదలుపెట్టాయి. ఈ కరువులో ఉన్న జనం అంతా అవునా ఆ భోజనం ఎప్పుడు పెడతారా అని ఎదురు చూడడం మొదలుపెట్టారు. తీరా ఈలోగా ఆ సర్పంచ్ ఓడిపోయాడు. తర్వాత వచ్చిన సర్పంచ్ ఆ కరువు ఊళ్ళో నీరు తెచ్చి నారు వేసి నాట్లు ప్రారంభించాడు. ఊరిని పచ్చగా మార్చే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం జరుగుతూ ఉన్నా కానీ ఆ ముందు ఓడిపోయిన సర్పంచ్ మాత్రం ప్రచారాన్ని ఆపలా. తమ్ముళ్ళు మీకు మటన్ ఎలాంటిది పెడతానన్నాను అని ఆ మటన్ గుర్తు చేయడం మొదలుపెట్టాడు. ఆయన పెట్టింది లేదు, వీడు తిన్నది లేదు. ఆ తరువాత మరో సర్పంచ్ వచ్చాడు. ఈ నారుని నీరుని మొక్కలుగా, చెట్లుగా, మహావృక్షాలుగా పెంచి ఆ ఊరిని నందనవనంగా మార్చాడు. అయితే చాలా చిత్రమైన విషయం ఏంటంటే ఆ కరువు కాలంలో మెనూ పేరు చెప్పి ఊరించిన ఆయన ప్రచారమే వీళ్ళిద్దరి పనితీరు కన్నా ఎక్కువగా వినపడడం మొదలుపెట్టింది. తెలియని వాళ్ళు అచ్చా ఆయన అలాంటి భోజనం పెట్టుంటాడేమో అని అనుకోవడం అలవాటుగా మారింది. నిజానికి ఆ భోజనాలు, ఆ మెనూ అంతా ఊరించే ఉత్త ప్రచారం. బహుశా విజన్ 2020 కూడా ఆ మెనూ లాంటిదే. ఇది రియాలిటీ. దిస్ ఈజ్ కీ టాక్స్ ఫర్ యూ.